ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మార్కెట్లోకి నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ఇద్దరిని నారాయణపేట జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కొత్తపల్లి మండలం బోనీడు, నారాయణపేట మండలం బండగొండ గ్రామాల్లోని నిందితులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు ₹1 కోటి విలువైన నకిలీ విత్తనాలను బాలకృష్ణ నాయుడు, శశివర్ధన్ నాయుడుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. విత్తనాలను పరీక్షలు చేసి నకిలీవి అని జిల్లా వ్యవసాయ అధికారి నిర్ధారించారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. నిఘా ఏర్పాటు చేసి పత్తి విత్తనాలు పట్టుకున్నామని అన్నారు. ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది. సో ఈ బార్డర్ జిల్లా ఉంది కాబట్టి మన కర్ణాటక నుంచి అయినా, మహారాష్ట్ర నుంచి అయినా ఇలాంటి ఈ ఫేక్ అండ్ కౌంటర్ఫిట్ విత్తనాన్ని ఎవరైనా నమ్మితే అది నేరం. కాబట్టి మన రిక్వెస్ట్ ఏదంటే ఎవరైనా సరే ఈ మన రైతుల్ని చీట్ చేసే విధంగా ఇలాంటి విత్తనాలు నమ్మడం ఏదో ఎక్కడైనా మీకు గుర్తొస్తే ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయినా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది. సో ఈ బార్డర్ జిల్లా ఉంది కాబట్టి మన కర్ణాటక నుంచి అయినా, మహారాష్ట్ర నుంచి అయినా ఇలాంటి ఈ ఫేక్ అండ్ కౌంటర్ఫిట్ విత్తనాన్ని ఎవరైనా నమ్మితే అది నేరం. కాబట్టి మన రిక్వెస్ట్ ఏదంటే ఎవరైనా సరే ఈ మన రైతుల్ని చీట్ చేసే విధంగా ఇలాంటి విత్తనాలు నమ్మడం ఏదో ఎక్కడైనా మీకు గుర్తొస్తే ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయినా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.